ఎస్ఎల్బీసీలో ఘటన జరిగిన ప్రదేశానికైతే బృందాలన్నీ చేరుకున్నాయి. 0 పాయింట్ వరకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనం కొన్ని వీడియోస్ అయితే చూద్దాం. ఇలా నీళ్లు మనం చూస్తున్నట్లయితే పక్క నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. లోపలికి వెళ్ళడానికి కూడా వీళ్ళకి చాలా కష్టమైంది నిన్నటి వరకు. ఈ రోజైతే అక్కడ 0 అవర్ వరకు ఆక్సిజన్ని పంపడం జరుగుతుంది. దానివల్ల ఈ బృందాలు ఏవైతే ఉన్నాయో కాపాడడానికి వెళ్ళిన ఎస్డిఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ వీళ్ళందరూ 0 పాయింట్ వరకు ఆక్సిజన్ వెళ్ళడంతో ఈరోజు అక్కడ వరకు చేరుకున్నారు. మనం నిన్న చూసుకున్నట్లయితే 10 మీటర్ల టన్నెల్ అది. దానికి మొత్తం బురద పేరుకుపోయి ఒక పైన 2 మీటర్స్ మాత్రమే ఖాళీ ఉండింది. ఇప్పుడు ఆ 2 మీటర్స్లో వాళ్ళు లోపలికి వెళ్తున్నది అయితే మనం చూద్దాం. చూస్తే 2 మీటర్స్ అంటే ఒక మనిషి నిలబడే హైట్ నుంచి ఇంకా తగ్గుతూ వస్తుంది. ఇంకొక 100 మీటర్స్ దగ్గరికి వెళ్తే 8 మంది అయితే ఎక్కడ చిక్కుకుపోయారో అక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇలా సైడ్ నుంచి వెళ్తూ కూడా ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్లేస్ వరకు కూడా చేరుకున్నారు. అండ్ అక్కడ మొత్తం బురదంతా పేరుకుపోయింది. ఈ వీడియోలో చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఒకసారి ఇక్కడ వాటర్ ఏ లెవెల్కి వస్తుంది అండ్ ఈ మనిషి లోపలికి ఎలా వెళ్తున్నాడు అనేది చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది లోపల పరిస్థితి ఎలా ఉందనేది. ఒకసారి చూడండి. అసలు వాటర్ ఆగే సిచ్యువేషన్ అయితే అసలు లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే జేపీ అసోసియేట్స్ హెడ్ ఎవరో ఉన్నారో, యజమాని ఎవరో ఉన్నారో, జయప్రకాష్ గౌర్ ఆయన అయితే డిక్లేర్ చేశారు 8 మంది ప్రాణాలు కోల్పోయారు, 8 మంది చనిపోయినట్లే అని ఆయన అయితే డిక్లేర్ చేశారు. ఒకసారి వీడియో విందాం. యాక్చువల్లీ ఆయన ఏం చెప్పారంటే 8 మంది చనిపోయారు, ఇప్పుడు అదంతా క్లియర్ చేసి మళ్ళీ టన్నెల్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి అనేది, మళ్ళీ ఎలా తవ్వకాలు జరపాలి అనేది ఆల్రెడీ మంత్రులతో మాట్లాడినట్టు ఆయన చెప్పేశారు. అండ్ అంతేకాకుండా దీని మీద బీఆర్ఎస్ నాయకులు కొంతమంది స్పందించారు. అందులో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు అయితే ఆ లోపల మనం వాటర్ ఏదైతే చూసామో ఆ వాటర్ కారుతూనే ఉంటాయి అండ్ ఆ వాటర్ని బయటికి అంటే టన్నెల్ బయట ఆ వాటర్ని డిస్పోజ్ చేయడానికి ఇంచుమించు నెలకి 1.5 కోటి పైనే ఖర్చు అవుతుంది. ఇదంతా చూసే మేము ఈ పనులు ముందుకెళ్ళము అనే ఒక ఉద్దేశంతోనే దాన్ని ఆపేసినట్టు 5 సంవత్సరాల నుంచి ఆ టన్నెల్ జోలికి పోకుండా ఉన్నందుకు అదే కారణం అని జగదీష్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూద్దాం. మేము స్పష్టంగా 5 సంవత్సరాల నుంచి ముందుకు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే చెప్పినాం. నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసి నేను కూడా అక్కడ విజిట్ చేసిన, ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలు చేసిన. ప్రతి నెల 1.5 కోటి పైగా వాళ్ళకి కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే. మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఏదో పద్ధతిలో దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితుల్లో కూడా ముందుకు పోలే. 5 సంవత్సరాలు ఒక ఇంచు తోవడానికి వీలు కాలేదు. కేవలం నీళ్ళ వల్ల అటువంటి పెద్ద టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది. ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం, మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణ వాదులుగా, నల్గొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం. ఇది సరైనది కాదు, ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం. మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు, కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఎత్తిత్తెత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనం చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా.
ఏదైతే ఉందో ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదు. ఇది జస్ట్ నల్గొండ, మహబూబ్ నగర్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టడానికి, రాజకీయంగా వాళ్ళని ఓట్లు వాటి విషయాల్లో వాడుకోవడానికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. కానీ ఇది ఎప్పటికప్పుడు ఇలా ఆగిపోతూనే వస్తుంది అన్నది జగదీష్ రెడ్డి గారి మాటల వివరణ. యాక్చువల్లీ ఇది నిజంగానే 20 ఏళ్ల నుంచి ఇలా సాగుతూనే ఉంది, కష్టంగా ముందుకెళ్తూనే ఉంది. చూద్దాం ఈ ఎస్ఎల్బిసి ఇంత భయంకరమైన ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ అవుతుంది అండ్ ఇప్పుడు అందులో ఇరుక్కుపోయిన 8 మందిని ఈ ప్రభుత్వం ఎలా బయటకు తీసుకొస్తుంది అనేది మనం వేచి చూడాలి.